తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ బీపీ కాస్త మెరుగుపడిందని డాక్టర్లు చెబుతున్నారు. మెడిసిన్స్కు ఆయన శరీరం స్పందిస్తుందని, ఆరోగ్యం మరింత మెరుగుపడితే వెంటిలేటర్ తొలగిస్తామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక లంగ్స్లో చేరిన నీటిని తొలగిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. గత సోమవారం ఖమ్మం జిల్లాలోని స్వగ్రామం తెల్దారుపల్లిలో ఉండగా తమ్మినేని అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. కానీ ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. గుండె సంబంధిత సమస్యతో పాటు కిడ్నీలు పనిచేయకపోవడంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తమ్మినేని వీరభద్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు గుర్తించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఏఐజీ డాక్టర్లు చెబుతున్నారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలెవరూ హాస్పిటల్ వద్దకు రావద్దని ఏఐజీ హాస్పిటల్ సిబ్బంది, తమ్మినేని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య వివరాలను బయటపెడతామని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏఐజీ హాస్పిటల్లో తమ్మినేని కుటుంబ సభ్యులను పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని మంచి వైద్యం అందించాలని సూచించారు. తమ్మినేని కుటుంబ సభ్యులకు హరీష్ రావు ధైర్యం చెప్పారు.